హాయ్ అండి. మా ఇంట్లో అయితే వారంలో ఒక 3, 4 రోజులైనా సరే దోసలైతే ఉంటాయండి బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితేని. ఇంక ఈ రోజైతే బ్రేక్‌ఫాస్ట్ కోసం అని చెప్పేసి దోసలైతే చేశాను. ఎగ్ దోస తిని చాలా రోజులైతే అయిపోయిందనమాట. ఇంక ఎగ్ దోస తిందాం అనుకున్నాను గానీ, ఆ ఎగ్ దోసలోకి పల్లీ చట్నీ నాకు తినాలనిపించలేదనమాట. ఇంకా ఆలోచిస్తా ఉన్నాను. ఏం చేద్దామా అని చెప్పేసి అయితే ఆలోచించుకుంటూ ఉంటే నైట్ చికెన్ కర్రీ ఉంది. ఆ విషయమే మర్చిపోయాననమాట. ఇంకా వెంటనే ఫ్రిడ్జ్‌లోంచి చికెన్ కర్రీ అయితే బయటికి తీసేసి మంచిగా ఒక ఎగ్ దోస మంచి కారం కారంగా అయితే వేసేసుకొని ఇంకా నా ప్లేట్ ముందైతే తెచ్చేసుకొని తినేస్తున్నానండి. ఎంత టేస్టీగా ఉందో చాలా రోజులైతే అయిందనమాట ఎగ్ దోస తిని. ఇంక అందుకని చెప్పేసి ఒక్కదాన్నే అలాగ ప్రశాంతంగా కూర్చొని తింటా ఉంటే భలే అయితే నచ్చింది. మా మగడికైతే అడిగాననమాట. ఎగ్ దోస తింటావా అమ్మ అని చెప్పేసి అడిగితే వాడైతే వద్దన్నాడు. ఇంకా చెల్లెలు కూడా తినలేదనమాట. ఇంక నేను ఒక్కదాన్నే ఫుల్‌గా వాళ్ళందరూ తినేసిన తర్వాత ఒక్కటే అంటే ఒక్క ఎగ్ దోస వేసుకొని తినేసాననమాట. నార్మల్‌గా అయితే 2 దోసలు తినేదాన్ని. ఈ ఎగ్ దోస కాబట్టి ఒక్క దోసతో అయితే ముగించేసాను. మరి మీకు ఎగ్ దోస అంటే ఇష్టమా? లేకపోతే ప్లెయిన్ ఆర్ ఆనియన్ దోస ఇష్టమా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్